రావ్ బహదూర్ ఎలా అనిపించిందో చెప్పాలంటే నాకు సినిమా నచ్చింది. బట్ సినిమాలో డైరెక్షన్ నచ్చింది, ఆ సెట్స్ నచ్చినాయి, ఆ టేకింగ్ నచ్చింది, ఆ కాస్ట్యూమ్స్ నచ్చాయి. మెయిన్గా మాట్లాడుకోవాలంటే సత్యదేవ్ యాక్టింగ్ పీక్స్ ఉంటుంది అండ్ డైరెక్షన్ బై మహా కూడా చాలా బాగుంటుంది. బట్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఈజ్ అనదర్ లెవెల్. కాకపోతే ఓన్లీ మిస్టేక్ ఈ సినిమాలో జరిగింది ఏంటంటే ఫస్ట్ 1 hour ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉంటుందో అందులో టూ మచ్ ఆఫ్ అన్నెసరీ సీన్స్ ఉంటాయి. మైట్ బి సెకండ్ వాచ్ థర్డ్ వాచ్లో చూస్తున్న కొద్దీ మనకి ఈ సినిమా ముందే ట్విస్ట్ తెలిసిపోయింది కాబట్టి అవి ఏమన్నా కనెక్ట్ అవుతుండొచ్చు. బట్ ఫస్ట్ వాచ్లో ఈ సినిమా ఫస్ట్ చెప్పుకోవాలంటే 2 hours 50 minutes మూవీ. సో ఆ 2 hours 50 minutesలో 1 hour 20 minutes ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో అందులో టూ మెనీ అన్నెసరీ సీన్స్ లాగా అనిపించాయి. అంటే కొన్ని సీన్స్ జరుగుతున్నప్పుడు ఆ సీన్ నుంచి బయటకు వచ్చామంటే మళ్ళీ సినిమాలకు తీసుకెళ్లాలంటే టైం పడుతుంది. సెకండ్ హాఫ్లో ఒక పాయింట్ మీదనే వెళ్తూ ఉంటుంది. సో ఆ పాయింట్ వచ్చిన దగ్గర నుంచి మిగతాదంతా పేసింగ్ కానీ స్టోరీ కానీ సటిల్ జోక్స్ ఉంటాయి, అన్నీ పేలుతూనే ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ ఆ ట్విస్ట్ వచ్చాక సేమ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం లాగా మనకు సినిమా మొత్తం ఫీల్ గుడ్ మూవీలా వెళ్తుంటుంది. కేర్ ఆఫ్ కంచర్పాలెం లాస్ట్కి ఆ ట్విస్ట్ ఏదైతే వస్తుందో ఇట్ వాజ్ ఎ కమర్షియల్ ఫిలిం లాగా మంచి హై ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ ఒక మూవీ లాగా చూసుకుంటే సెకండ్ హాఫ్ మొత్తం ఒక స్టోరీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి అలా వెళ్తూ పేసింగ్ లాస్ట్కి ఆ ట్విస్ట్ ఎప్పుడైతే తెలుస్తుందో మనకు ఆ హై ఇచ్చేస్తుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఆ సెటప్ కోసం వాళ్ళు 1 hour 20 minutes తీసుకున్నారు. అందులో చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు, క్యారెక్టర్ కానీ ఇప్పుడు సత్యదేవ్ గారు చాలా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈస్ టూ మచ్ ఆఫ్ అన్నెసరీ అనిపిస్తుంది. బట్ ఆ యాక్టింగ్ ఏదైతే ఉందో, వరల్డ్ సెటప్ ఏదైతే ఉందో, ఆ టేకింగ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ద తెలుగు ఫిలిం. సో దానికోసం ఆ ఎక్స్పీరియన్స్ కోసం యూ కెన్ వాచ్ దిస్ ఫిలిం. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అదంతా మనకు సినిమాలో చాలా బాగా కనపడుతుంది. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ ప్రొసీడింగ్స్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఆ ఫస్ట్ 1 hour 20 minutesలో. దేర్ వేర్ గుడ్ సీన్స్, గుడ్ సాంగ్స్ బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో వచ్చినవి. కాకపోతే ఇంకొంచెం మంచిగా రాసుకొని ఉంటే బాగుండు అనిపించింది ఆ ఫస్ట్ 1 hour. కాకపోతే సినిమా టెక్నికాలిటీ పరంగా కానీ, టేకింగ్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ మనకి ఎక్కడ ఏదో చూస్తున్నాం కదా అని మాత్రం ఎక్కడ అనిపించదు. ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ. బట్ ఆ ఫస్ట్ 1 hour ఇంకా బాగుండేది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కోసం సినిమా పక్కా చూడొచ్చు. ఫస్ట్ థింగ్ వాళ్ళ ఎఫర్ట్ కోసం పక్కా డెఫినెట్గా చూడాల్సిన మూవీ. That's it for the review, guys. If you like the review, please like, share and subscribe to the channel. See you in my next video. Bye. Thank you.